హరిత గారు చెప్పినప్పుడే ఇది ఒక మంచి స్క్రీన్ ప్లే ఓరియంటెడ్ సబ్జెక్ట్ అని తెలిసింది. అలాగనే రివ్యూలో చాలామంది రాశారు. ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్క్రీన్ ప్లే సబ్జెక్ట్ అండి. అండ్ చాలా కొరియన్ ఫిల్మ్లు ఇలాంటివి తీస్తుంటారు. మీరు చూస్తే ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ తెలుగు సినిమా. అండ్ ఆల్సో ఇలాంటి ఒక థ్రిల్లర్ సబ్జెక్ట్లో ఒక మెసేజ్ ఉండాలంటే చాలా కష్టం. ఈ ఫియర్లో మెసేజ్ ఓరియంటెడ్ థ్రిల్లర్ సబ్జెక్టు. అండ్ చాలా బాగానే ఆడుతుంది అని అంటూ చెప్పారు. అండ్ హరిత గారు నెక్స్ట్ ఏం చేస్తున్నారని నాకు, ఇంకా కొత్త సబ్జెక్ట్ చేస్తారని నాకు తెలుసు. సో అండ్ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీబడి. అందరికీ నమస్కారాలు. ఈ సినిమాలో ముందుగా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మిత్రులందరికీ నమస్కారాలు. ఎందుకంటే ఈ సినిమా ఫియర్ అనే సినిమా ఇప్పటివరకు సక్సెస్ఫుల్గా థియేటర్లో రన్ అవుతుంది. అండ్ మీ యొక్క సపోర్ట్ అండ్ మీ యొక్క ఎంకరేజ్మెంట్ మీడియా పరంగా, టీవీ పరంగా, ప్రింట్ పరంగా సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. అండ్ స్పెషల్లీ థ్యాంక్స్ టు మై డైరెక్టర్ హరిత గారు. సో ఈ సినిమాలో బూచోడు అని క్యారెక్టర్ ఇచ్చింది. టీవీ చూస్తున్న వాళ్ళందరూ కానీ, లేకపోతే ఎవరైనా సరే లైఫ్లో చిన్నప్పటి నుంచి ఈ బూచోడు అనే పేరు ఖచ్చితంగా వింటారు వాళ్ళు రియల్ లైఫ్లో. అలాంటి బూచోడ్ని జీవితాంతం గుర్తుండే రోల్ నాకు ఇచ్చింది. సో థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ప్రతి ఇంట్లో పిల్లలు తినకపోతే ఒక పదం ఉంటుంది, అరే నీకు బూచోడ్ని పట్టిస్తా అని. చాలా క్యారెక్టర్లు వెతికితే కరెక్ట్ నల్లగా ఎవరు ఉంటారని నన్ను సెలెక్ట్ చేసింది మేడం. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రీవియస్ లక్కీ లక్ష్మణ్ సినిమాలో కూడా నేను వర్క్ చేశాను. సో ఈ ప్రొడక్షన్ హౌస్లో ఇది రెండో సినిమా. సో వాళ్ళు ప్యాషనేట్గా ఉన్నారు. డైరెక్టర్ హరిత గారు సినిమా రిలీజ్ కాకముందే 70 అవార్డ్స్ గెలుచుకున్నారు. దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ దేర్ విన్నింగ్ టు అదర్ పీపుల్ హార్ట్స్. అండ్ తర్వాత సినిమా థియేటర్కి వచ్చిన తర్వాత ఫ్యామిలీ సినిమా అండి. ఇది సైకలాజికల్ థ్రిల్లర్. ప్రతి ఒక్కరు సినిమా థియేటర్కి వచ్చి సినిమా చూడొచ్చు. అండ్ ఇప్పటివరకు వస్తున్న రివ్యూస్ చూసిన తర్వాత ఆడియన్స్, నా ఫ్రెండ్ సర్కిల్ చూసిన వాళ్ళందరూ సినిమా బాగుంది అన్నారు. పాటల పరంగా అనూప్ రూబెన్స్ గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ మ్యూజిక్ బాగా ఇచ్చారు. వీడియో పరంగా, విజువల్స్ పరంగా ఆండ్రూ గారు విజువల్స్ బాగా చేశారు. అండ్ డైరెక్షన్ పరంగా ఫస్ట్ టైం డైరెక్ట్ చేసిన షీ డిడ్ ఫ్యాబులస్ పర్ఫార్మెన్స్. మోర్ ఓవర్ తను మాకు ప్రతిదీ యాక్ట్ చేసి చూపించేది. నేను పెద్ద డైరెక్టర్స్తో వర్క్ చేశాను, బట్ ఐ మెట్ మేడం కూడా ప్రతిదీ డైరెక్టర్స్ ఎలా చేస్తున్నారో అలాగే తను చూసి ఈ రకంగానే చేయాలి, కొంచెం ఎక్కువ చేస్తే కాదురా కొంచెం తగ్గాలి అని అంత అక్యురేట్గా చూసి ఆ క్యారెక్టర్స్ని డిజైన్ చేసింది. ఈ సినిమాలో సపోర్టింగ్ క్యారెక్టర్స్ అప్పాజీ గారికి అండ్ సాహితి అండ్ రిమైనింగ్ కాస్ట్ అండ్ క్రూ అందరికీ థ్యాంక్స్. అండ్ ఏ సినిమా కావాలన్నా ప్రొడ్యూసర్ వాళ్ళు చాలా ఇంపార్టెంట్ అండి, డబ్బులు పెట్టడం ఇంపార్టెంట్. సో అభి గారు పెట్టిన సపోర్ట్ చేసిన దాన్ని బట్టి ఏం కావాలన్నా అవుట్పుట్కి బెస్ట్ ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ అభి భయ్య. సో థ్యాంక్ యూ సో మచ్ మీడియా మిత్రులందరికీ. ప్లీజ్ ఈ సినిమా థియేటర్లో ఉంది, దయచేసి వెళ్ళి సినిమా థియేటర్లో సినిమా చూడండి, ఖచ్చితంగా మీరు ఎంజాయ్ చేస్తారు. ఇట్స్ అ ఫ్యామిలీ సైకలాజికల్ థ్రిల్లర్ ఫియర్. థ్యాంక్ యూ సో మచ్. బాగానే ఉందండి. ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులకి, మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. నిన్న ఫియర్ అని మంచి సైకలాజికల్ థ్రిల్లర్ ప్రేక్షకుల ముందరకు వచ్చి మంచి ఆదరణ పొందుతోంది. అందరికీ ఈ సినిమా నచ్చడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ప్రేక్షకుల దగ్గరికి తీసుకెళ్ళడంలో మీ అందరి పాత్ర చెప్పుకోదగ్గది. చాలా బాగా హెల్ప్ చేశారు ఈ సినిమా ప్రమోషన్కి. అందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఇందులో అంటే హీరోయిన్కి పాత క్యారెక్టర్ కింద చేశాను నేను. చిన్న పాత్ర అయినా కూడా ఇంపార్టెంట్ పాత్ర ఇచ్చారు నాకు. ఈ టీంతో వర్క్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది చేసినప్పుడు. ఎందుకంటే ఒక ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్, ఒక ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. చాలా బాగా చూసుకున్నారు హరిత గారు కానీ, మా ప్రొడ్యూసర్ అభి గారు కానీ, అలాగే మన కో యాక్టర్స్ సాహితి, షాన్ అందరూ కూడా మంచి సపోర్ట్ అందించారు.
ఈ సినిమాలో భాగస్వామ్యం అయినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను, చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. సో మళ్ళీ మీడియా, డిజిటల్ అండ్ ప్రింట్ మీడియా, థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ యూర్ సపోర్ట్. చాలా హెల్ప్ చేశారు అండ్ చాలా సపోర్ట్ చేశారు మూవీ విషయంలో. అండ్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది మూవీ, చాలా హ్యాపీగా ఉంది. వై కట్టప్ప గిల్డ్ బాహుబలి లాగా సంపత్ ఎవరు అని మాట్లాడుకుంటున్నారు అందరు ఎక్కడ చూసిన మీమ్స్. సో ఈ మూవీలో పార్ట్ అయినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ సో మీరు చూసుంటే మూవీ డిఫరెంట్ క్యారెక్టర్స్, అంటే అందరూ మంచి రోల్ ప్లే చేశారు, అందరూ 100% ఇచ్చారు. అండ్ స్క్రీన్ ప్లే ఇక్కడ హీరో, మీకు అర్థమై ఉంటుంది మూవీ చూశాక. సో ఇప్పటి వరకు ఎవరైనా చూడకపోతే చూడండి, ఇంకా థియేటర్స్లో ఉంది, రన్ అవుతుంది మూవీ. అండ్ డెఫినెట్లీ ఇది ఐ థింక్ వేదిక గారు చాలా బాగా పర్ఫామ్ చేశారు. అండ్ అంటే వేదిక గారు ఇప్పటివరకు చేసిన మూవీస్ అంతా ఒకటైతే ఇప్పుడు చేసిన మూవీ ఇది డిఫరెంట్ అని చెప్పుకోవచ్చు. ఆల్ క్రెడిట్ గోస్ టు డైరెక్టర్ గారు. ఆవిడలో అది పుల్ తీసుకొని వచ్చారు. సో మా డైరెక్టర్ గారు వేదిక గారి కన్నా ఎక్కువ యాక్ట్ చేస్తారు అనమాట ఆవిడ సీన్స్ ఫస్ట్. సో మ్యాక్సిమం అందరి సీన్స్ ఆవిడే ఎక్కువ యాక్ట్ చేస్తారు, ఇలా కాదు ఇలా చేయాలి, ఇలా కాదు ఇలా చేయాలని చెప్పి. ఆవిడ మంచి యాక్టర్ కూడా. సో థ్యాంక్ యూ సో మచ్ నన్ను చూస్ చేసుకున్నందుకు. అండ్ అప్పాజీ గారు కానీ షాని గారు, నాకు ఆల్మోస్ట్ నేను చేసిన మూవీస్లో అప్పాజీ గారు నా ఫాదర్ ఇందులో మిస్ అయింది ఎందుకో. సో నెక్స్ట్ మూవీలో మళ్ళీ ఏదైనా మూవీలో మళ్ళీ ఫాదర్గా చేయాలనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రొడ్యూసర్ గారు. అండ్ అనూప్ రూబెన్స్ గారి మ్యూజిక్, బీజిఎం అయితే సాంగ్స్ చాలా బాగా వెళ్తున్నాయి. అండ్ విజువల్స్ మీరు చూసేసి ఉంటారు, ట్రైలర్ కానీ టీజర్ కానీ, అండ్ నిన్న మూవీలో కానీ ఆండ్రూ సార్, అండ్ చాలా బాగా వచ్చాయి విజువల్స్ కూడా. సో ఐమ్ హ్యాపీ అండి నన్ను ఈ మూవీలో పార్ట్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. అందరూ చెప్పారు నా పేరు హరిత గోవిందేని అని. ఈ పియర్ మూవీకి దర్శకత్వం వహించాను. అండ్ నేనే రైటర్ని, ఎడిటర్ని కూడా, దర్శకురాలు తర్వాత. నేను ఈ రోజు కోసం సంవత్సరం నుంచి వెయిట్ చేస్తున్నాను. కొంచెం ఫాస్ట్గానే కొన్ని పాయింట్స్ ఏదైతే హిడెన్ ఉన్నాయో అవన్నీ నేను చెప్పేసుకుంటే ఫ్రీ అయిపోతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నమ్మే ఆ దైవానికి, నేను ఫాలో అయ్యే నా గురువు గారికి ఎప్పటికి కృతజ్ఞతతో ఉంటూ, ఎస్పెషల్లీ మీడియా వాళ్ళకి. అంటే నేను కొన్ని పదాలు వాడను, బట్ చాలా గ్రాటిట్యూడ్ ఉంది నాకు మన మీడియా మీద, ఇప్పుడు మనం పనిచేసే ఇండస్ట్రీ మీద. అండ్ నా కుటుంబం కానీ, నా టీం కానీ, వీళ్ళందరికీ ఎప్పటికీ నేను మంచిగా నాకు సపోర్ట్ చేసినందుకు రుణపడి ఉంటాను. అండ్ ఈ జర్నీ ఎలా స్టార్ట్ అయింది అనేది ఓన్లీ సక్సెస్ మీట్లోనే మనం చెప్పుకోవచ్చు. సో ఫియర్ మూవీ అందరూ అన్ని రకాలుగా కవర్ చేశారు. కొన్ని ఏదైతే నేను చెప్పాలనుకుందో అది క్విక్గా చెప్తాను, ట్రై చేస్తాను. సో ఏదైతే నాకు ఈ థాట్ ప్రాసెస్ వచ్చిందో, అందరూ ఎప్పుడు కూడా ఇంటర్నేషనల్ మూవీస్ని పొగడటం అనేది అది ఫ్యాషనా లేదా రికగ్నైజేషన్ అనేది నాకు తెలియని ఆలోచనలో సస్పెన్స్ థ్రిల్లర్ ఆడియన్స్ గ్రోత్ ఎప్పుడైతే పెరిగిందో, సో సస్పెన్స్ థ్రిల్లర్ ఆడియన్స్ సబ్జెక్ట్ తీసుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ మూవీకి అన్ని జానర్స్ని సాటిస్ఫై చేయాలని లేదు, లేదా అన్నిటినీ పెట్టాలని ఒక మూవీకి లేదు. ఏ జానర్ అయితే తీసుకుంటామో ఆ జానర్ని సాటిస్ఫై చేయాలి అనేది ఒక క్లారిటీతో ఒక్క జానర్ అంటే సస్పెన్స్ థ్రిల్లర్ అనేది ఒక జానర్, దాంట్లో ఫ్యామిలీ ఆడియన్స్ కూడా కనెక్ట్ అయ్యేలాగా దీన్ని డిజైన్ చేసుకున్నా. సో 10 months నాకు పట్టింది స్క్రీన్ ప్లే రావటం అని చెప్పాను. అండ్ ఫస్ట్ నుంచి కూడా నేను చాలా జెన్యున్గా చెప్తున్నాను, దిస్ ఈజ్ ఎ సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్ విత్ ఎ కాన్సెప్ట్ అని. ఎక్కడ డీవియేషన్ లేదు, షో ఆఫ్స్ కోసం నేనేం చెప్పలేదు. చాలామంది హారర్ అనుకున్నారు. నేను చాలా డిస్ట్రిబ్యూటర్స్ కానీ అందరికీ ఓపెన్గా చెప్పా, ఇది హారర్ కాదు, హారర్ ఎలిమెంట్స్ ఉంటాయి, బట్ దిస్ ఈజ్ సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్ అని. సో జర్నీ మొదలుపెట్టిన తర్వాత అందరూ చాలామంది అడిగారు ఎందుకు వేదిక గారిని చూస్ చేసుకున్నారంటే నాకు 5 చెక్ లిస్ట్ ఉంది అని. అదేంటి అంటే బేసికల్గా నాకు బ్యూటీ కావాలి, పర్ఫార్మర్ కావాలి, మల్టీ లాంగ్వేజ్ ఫేస్ అయి ఉండాలి, ఇన్నోసెంట్ ఫేస్ అయి ఉండాలి. ఎందుకంటే ఆ అమ్మాయి ఇన్నోసెంట్గా నేను ప్రాజెక్ట్ చేస్తేనే నా కథ పండిద్ది కాబట్టి, ఇంతవరకు నేను ఈ పాయింట్ ఎక్కడ చెప్పలేదు రివీల్ అవ్వకూడదని. సో ఇన్నోసెంట్ అయి ఉండాలి, 5వది కొంచెం మన బడ్జెట్లో అయి ఉండాలి. సో ఈ 5 చెక్ లిస్ట్ వల్ల నేను వేదికను తీసుకోవటం జరిగింది. సో ఇది ఫస్ట్ నుంచి చెప్తున్నా, ఇప్పటి వరకు రివీల్ చేయాలి, ఇదే రివీల్ చేస్తున్నా. దాని తర్వాత ఆండ్రూ సార్, నాకు ఫస్ట్ ఆన్ బోర్డ్ అంటే ఆండ్రూ సార్ నిజంగా బంగారం మనిషి.
అంటే అంత పెద్ద డిఓపి అండ్ ఆయన అప్పటికే డైరెక్షన్ ప్రాజెక్ట్ చేస్తున్నారు. అయినా సరే నాతో ప్రీ ప్రొడక్షన్లో 3 months ఫుల్ టైం స్పెండ్ చేశారు. నేను ఆయన ఎవ్రీడే కూర్చోవటం, ఎలాగుండాలి సీను. మేము కొన్ని చోట్ల సింగిల్ షాట్స్ టేకింగ్ చేసాం. అన్ఫార్చునేట్లీ మేబీ అవన్నీ ఎవరైనా గమనించారో రాశారో నాకు తెలీదు. సో ఒకవేళ చూడకపోతే మళ్ళీ చూడమని నేను అడుగుతున్నాను. సో సింగిల్ షాట్స్ కానీ టేకింగ్ కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో ఉండాలి అని డే 1 మేము ఫిక్స్ అయ్యాము. ఎస్పెషల్లీ కెమెరా షాట్స్ అండ్ డిఐ వచ్చేసరికి సయాన్ ప్లస్ గ్రీన్ తీసుకున్నాం. ఇంతవరకు మన ఇండస్ట్రీలో ఆ కలర్ కాంబినేషన్ ఎవరు తీసుకోలేదు. ఎందుకు అంటే దిస్ ఈజ్ లైక్ మైండ్ రిలేటెడ్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్ కాబట్టి దాన్ని రిప్రజెంట్ చేసే కలర్స్ తీసుకున్నాము. దాని గురించి ఎవరు రికగ్నైజ్ చేశారో లేదో నాకు తెలీదు. అండ్ కాస్ట్యూమ్స్ విషయంలో కూడా ఎస్పెషల్లీ ప్రతి మూడ్కి తగ్గట్టు కలర్ తీసుకున్నాము. ఇంత కేరింగ్ గ్రౌండ్ లెవెల్ నుంచి తీసుకున్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే మీరు నాకు ఏ పని ఇచ్చినా నేను ఇట్లాగే చేస్తాను, సిన్సియర్గా ఎఫర్ట్స్ పెట్టి చేస్తాము. సో అలాగ మేము మొదలుపెట్టిన తర్వాత January 17th మేము పూజ స్టార్ట్ చేసి 18th షూట్ ప్రారంభించాం. ఇంతవరకు ఎక్కడ చెప్పని విషయం ఫస్ట్ టైం మీకు చెప్తున్నాము. మేము సింగిల్ స్కెడ్యూల్లో చేసాము. 16 daysలో ఈ మూవీని మేము షూటింగ్ చేయటం జరిగింది. సో ఇంక్లూడింగ్ 2 montage సాంగ్స్ కూడా 16 daysలో కంప్లీట్ చేసాం. ఇలాంటి సబ్జెక్ట్, ఇంత కాంప్లెక్స్ సబ్జెక్ట్ 16 daysలో ఎవరైనా చేస్తారో నాకు లేదో తెలీదు. ఎవరైతే రివ్యూస్ వేసారో వేయలేదో వాళ్ళందరికీ నేను ఏదైతే ఈ పాయింట్స్ చెప్తానో ఆలోచించాలని నేను కోరుకుంటున్నాను కంపల్సరీగా. ఎందుకంటే ఒక మూవీ చూసేటప్పుడు ఆ చెక్ లిస్ట్ ఉంటుందని అనుకుంటున్నాను. ప్రతి కేటగిరీలో ఒక మూవీ ఎలా ఉంది అని జడ్జ్ చేస్తారని అనుకుంటున్నాను. కాబట్టి మేబీ అక్కడన్నా మిస్ అయిన పాయింట్స్ నేను చెప్పాలనుకున్న పాయింట్స్ చెప్తున్నాను. తర్వాత ఈ 16 daysలో నేను కంప్లీట్ చేయడానికి కంపల్సరిగా నాకు అందరు ఆర్టిస్టులు సపోర్ట్ చేయబట్టి డిఓపి గారు ఆయన భుజాల మీద వేసుకొని పరిగెత్తబట్టి నేను చేయగలిగానండి. అండ్ రెండోది, ఎప్పుడైతే సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ స్పెసిఫిక్ అంటామో ఆడియన్స్ రేంజ్ చాలా తగ్గిపోతుంది. సో ప్రొడ్యూసర్ విల్ బీ ఆన్ ద రిస్క్. మేబీ మేకర్గా నిజం చెప్తున్నా, అందరు రివ్యూవర్స్ ఎక్కడన్నా ఏదన్నా మైనస్ అన్నారు కానీ నన్ను మైనస్ అన్నోళ్ళు ఎవరు లేరు పాపం. కానీ నాకు మేకర్గా పేరు వస్తుంది కానీ ప్రొడ్యూసర్గా ఆయనకి ఇబ్బంది అయి ఉండొచ్చు. బట్ కానీ అయినా సరే ధైర్యంగా నన్ను నమ్మించినందుకు నేను ఫస్ట్ థ్యాంక్స్ ప్రొడ్యూసర్ గారికి చెప్తున్నాను. ఎందుకంటే చాలామందికి తెలియదు కమర్షియల్ మూవీలు అంటారు, లేదా కామెడీ అంటారు, లేదా సాంగ్స్ అంటారు, ఫైట్స్ అంటారు. ఇవన్నీ పెడితే నేను మళ్ళీ పెద్ద స్టార్ని తీసుకురావాలి. చిన్న స్టార్లు పెట్టి ఫైటింగ్లు పెడితే రీసెంట్గా పాపం చాలా మూవీస్ వచ్చి ఎంత ఇబ్బంది పడ్డారో నాకు తెలుసు. సో చిన్న సినిమాలు అవన్నీ పెట్టలేమండి. చిన్న సినిమా అంటే బిలో 5 crores సినిమాని చిన్న సినిమా అంటారు ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్. అబోవ్ 5 crores సినిమాని మీడియం రేంజ్ సినిమా అంటారు. ఇంకా 10 above అంటే పెద్ద సినిమా అని చెప్పొచ్చు. సో చిన్న సినిమాల్లో అండి కమర్షియల్ చేయటం చాలా కష్టం. కాన్సెప్టో కంటెంటో ఏదన్నా మ్యాజిక్ ఓరియంటెడ్ తీసుకోగలం. కాబట్టి నేను వెరీ క్లారిటీతో ఆ లెవెల్ ఆఫ్ థింకింగ్తో ఆడియన్ని నేను చీట్ చేయకుండా చేయాలనుకున్న విషయంలో నేను 100% సక్సెస్ అయ్యాను. అందుకే ఈరోజు మీట్ చేస్తున్నాను. ఎందుకు అంటే తీసినంత వరకు, రిలీజ్ చేసేంత వరకు నాలో చాలా ఫియర్ ఉంది. కానీ ఎప్పుడైతే రిలీజ్ చేసి ఎస్పెషల్లీ ఆడియన్స్ పర్సనల్గా మనకి రివ్యూ ఇవ్వటం స్టార్ట్ చేశారో, మీడియా నుంచి ఎప్పుడైతే రివ్యూ స్టార్ట్ అయిందో అప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ షూటింగ్ ఆన్ టైం కంప్లీట్ చేశాము. తర్వాత ఎడిటింగ్ వర్క్ నా మీదే పడింది, అది కూడా ప్రాపర్గా కంప్లీట్ చేసాం. తర్వాత డిఐ కంప్లీట్ చేసాం ఆన్ టైం, ఆర్ఆర్ కంప్లీట్ చేసాం. మొత్తం ఫస్ట్ కాపీ జూలై కల్లా రెడీ చేసామండి. అంటే ఒక మూవీ 7 monthsలో ఫస్ట్ కాపీ టోటల్ వర్క్తో రెడీ అయిందంటే అంతకు మించిన సక్సెస్ ఏమన్నా ఉంటుందేమో నాకు తెలీదు. అంటే సక్సెస్ని కొలమానం చేసేది డబ్బే అని నేను అనుకోవట్లేదు. సో అండ్ సక్సెస్ ఈజ్ ఎ ప్రాసెస్. అందులో మేము సక్సెస్ అయ్యాం. ఆ తర్వాత నేను అవార్డ్స్కి అప్లై చేయడం జరిగిందండి. అవార్డ్స్ గురించి ఫస్ట్ నుంచి చెప్తున్నాం కదా, మళ్ళీ ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా? అన్ని దేశాల్లో, నా దేశం కాదు అది, కొన్ని 100,000 మూవీస్ వచ్చినప్పుడు జ్యూరీ టీం అంటే 10 to 10 people ఉంటారండి. 5 to 10 people లీస్ట్. చిన్న జ్యూరీ అయినా 5 people ఉంటారు, పెద్ద అయితే అబౌట్ 10 ఉంటారండి. డిఫరెంట్ కంట్రీస్ వాళ్ళు, డిఫరెంట్ టెక్నీషియన్స్. 100,000 సినిమాలో ఫియర్ అని ఇండియా నుంచి ఒక లాంగ్వేజ్, వాళ్ళకి తెలియని లాంగ్వేజ్, తెలుగులో వచ్చిన సినిమా 39 ఇంటర్నేషనల్ ఫెస్టివల్లో సెలెక్ట్ అయిందంటే అది చాలా గర్వంగా ఫీల్ అవ్వాలి. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే పెద్దోళ్ళు తింటే పలహారాలు, చిన్నోళ్ళు తింటే సిరుదిండ్లు అని ఒక సామెత ఉంది. నిజం చెప్పండి, ఒక పెద్ద కుటుంబంలో కానీ వెరీ నోన్ స్టార్స్లో కానీ 1 to
అవార్డ్స్ వచ్చినా కూడా ఎంత హైప్ క్రియేట్ చేసేవాళ్ళు అందరూ. అలాంటిది ఒక సామాన్యురాలు, ఒక సామాన్య దర్శకురాలు ఫస్ట్ టైం మూవీకి, నేను చెప్తుంది ఫస్ట్ టైం మూవీకి వితౌట్ ఎక్స్పీరియన్స్ 39 అవార్డ్స్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో ఫిలిం విన్ అయింది. 71 అవార్డ్స్ అంటే చిన్న విషయమా? కానీ ఎవరన్నా దాన్ని ఫోకస్ చేశారా ఈ రోజు వరకు? బట్ పర్వాలేదు, ఎప్పుడు కూడా సమయమే మాట్లాడాలనుకునే మనిషిని నేను. ఏదైనా వస్తే దాన్ని పూర్తిగా చూసే వరకు వెళ్ళే అమ్మాయిని కాదు నేను. సో నాకేమీ హర్రీ లేదు, ఐ విల్ వెయిట్. బట్ ఈ పాయింట్ ఒక్కటి నేను చెప్పాలనుకున్నాను. బట్ ఇదైతే ఫ్యాక్ట్ అండి. ఒక స్టార్, ఒక డబ్బు స్టేటస్ ఉన్న వాళ్ళకి ఏది జరిగినా గొప్పే, అది బాధ అయినా సంతోషమైన. బట్ సామాన్యులకి మాత్రం కాదు, చిన్న వాళ్ళకి కాదు. బట్ మీడియా వాళ్ళు గొప్ప వాళ్ళే, కానీ ఈ విషయాలను కూడా కొంచెం ఫోకస్ చేయాలని నేనైతే పర్సనల్గా కోరుకుంటున్నాను. అండ్ ఆన్ బోర్డ్ అయిన తర్వాత అందరూ ద బెస్ట్ అండి. నాకు అనూప్ గారు, ఆండ్రూ గారు అంటే బంగారాలు అని చెప్తాను. దే ఆర్ గాడ్స్ టు మీ ఇన్ ద టెక్నికల్ ఆర్ పర్సన్ వైజ్. ఇంకా ఆర్టిస్టులు అంటే అందరూ చెప్పాను. అండ్ ఎస్పెషలీ జిఎస్కే మీడియా, దే ఆర్ లైక్ వెరీ జెన్యూన్ పీపుల్ అండి. అసలు వెరీ జెన్యూన్ పీపుల్. అంటే మాకు ఎక్కడా కూడా మేము ఎవరికి నిజం చెప్పాలి అంటే చాలా చేయలేదు. మేము ఇంకా ప్రమోషన్స్లో మాది ఇంతవరకే బడ్జెట్, అంటే ఎంతవరకు అంతవరకే. ఎక్కడ కూడా 1 రూపీ కూడా వాళ్ళు అసలు ఎక్కడా కూడా ఇచ్చేయలేదు. అంటే దే ఆర్ రియల్లీ జెన్యూన్ పీపుల్. నిజంగా నాకు హార్ట్ఫుల్గా నేను చాలా గ్రాటిట్యూడ్ అండి. ఎందుకంటే ఇంత పెద్ద సినిమాలు చేసేవాళ్ళు చిన్న సినిమాను కూడా అంతే స్థాయిలో చూస్తున్నారు. అందుకే మీడియా వాళ్ళంటే నాకు ఇష్టం. 100 మందిలో 1-2 ఉన్నంత మాత్రాన మిగతా 95 మంది బ్యాడ్ అవ్వరు. కాబట్టి నేను నిజంగా ఈ ప్రాసెస్ మొత్తంలో 100 మంది మీడియా వాళ్ళు ఉంటే నేను 95తో చాలా సంతోషంగా ఉన్నా. సో 5 గురించి నేను మీడియా వాళ్ళని బ్లేమ్ చేయను. నిజంగా చాలా జెన్యూన్ పీపుల్, చాలా కష్టపడతారు. నేను చూస్తున్నాను, అక్కడ పరిగెడతారు, ఇక్కడ పరిగెడతారు. దే ఆర్ రియల్లీ జెన్యూన్ పీపుల్. సో నేను ఎప్పటికీ కూడా మీడియా అందరికీ, జిఎస్కే మీడియా అండ్ నార్మల్ మీడియా అందరికీ కూడా నేను కృతజ్ఞత ఉంటుందండి. యూ ఆర్ రియల్లీ గ్రేట్. సో కమింగ్ టు సక్సెస్ అంటే చెప్పాను కదా, ఇట్స్ అ ప్రాసెస్. మూవీ కంప్లీట్ చేసాం, అప్లై చేసాం, రికగ్నైజేషన్ వచ్చింది. మళ్ళీ ప్రాసెస్ ప్రకారం అన్నీ ప్రాపర్గా రిలీజ్ చేసామండి. సో ఫస్ట్ మన ఓపెనింగ్ పూజ అప్పుడు మురళీ మోహన్ గారి ద్వారా మనం ఓపెనింగ్ చేసామండి. అంటే సీనియర్ పర్సన్ బ్లెస్సింగ్స్తో చాలా హ్యాపీగా జరిగింది. షూట్ ఆన్ టైం కంప్లీట్ చేసాము. ఫస్ట్ టీజర్ రిలీజ్ చేసామండి. 5 లాంగ్వేజెస్లో 5 స్టార్స్ హ్యాండ్స్ మీద మన టీజర్ రిలీజ్ అయింది. అది కూడా చాలా హ్యాపీ. అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ వచ్చేసరికి ప్రభుదేవ గారు లాంచ్ చేశారు. అండ్ టీజర్ 5 స్టార్స్ మనకి 5 లాంగ్వేజెస్లో లాంచ్ చేశారు. తర్వాత సాంగ్ వచ్చి ఒకటి రాఘవ లారెన్స్ గారు చేశారు. తర్వాత ట్రైలర్ వచ్చేసరికి మనకి మాధవన్ గారు చేశారు. ఈవెన్ మూవీ రిలీజ్ అయ్యాక మన సిద్ధు జొన్నలగట్టు గారు దాన్ని ట్వీట్ అండ్ ఇన్స్టాలో షేర్ చేశారు. ఇంకా ఎలాగ నాది చిన్న మూవీ, ఇంత మీడియా ఉంది, ఇంత మంచిగా రిలీజ్ అయింది. ప్రొడ్యూసర్ గారు 150 సెంటర్స్లో రిలీజ్ చేశారు. వెరీ సీనియర్ టాప్ మోస్ట్ రికగ్నైజ్డ్ ఆర్టిస్టులు ఉన్నారు. ఇంత పెద్ద స్టార్స్ మీదుగా మంది రిలీజ్ అయింది. ఇప్పుడు ఇది అసలు అన్నండి, మంది నిజంగానే చాలా పెద్ద మూవీ అని నేనైతే మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. అండ్ రిలీజ్లో కూడా మనం సక్సెస్ అయ్యామండి. ఎందుకు అంటే అన్ని సెంటర్లో 1-2 చోట్ల షో పడలేదు, అన్ని చోట్ల షోస్ పడ్డాయి. ఇంత పెద్ద అచీవ్మెంట్ వచ్చింది కాబట్టి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ కలెక్షన్స్ అనేది ఎప్పుడు మన చేతుల్లో ఉండదండి. మార్కెట్, మూడ్ ఆఫ్ ద ఆడియన్స్, సిచ్యువేషన్స్ మీద ఆధారపడి ఉంటుంది. బట్ ఓపెనింగ్స్ వచ్చాయి కదా, ఇది చాలు ఫస్ట్ మూవీకి. మరి ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉండకూడదు. సో కాబట్టి నేనైతే చాలా హ్యాపీ అండి. మీరు ఇప్పుడు ఆల్రెడీ చూసిన వాళ్ళు లేదా చూడని వాళ్ళు ఉంటే ఫస్ట్ సీన్ నుంచి మీరు అబ్జర్వ్ చేయండి. ఆల్రెడీ చూసిన మీడియా వాళ్ళు ఉంటే మళ్ళీ చూడండి. మీలో ఒక అమ్మాయి కోసం మళ్ళీ చూడండి. రివ్యూ రాసిన వాళ్ళు కూడా మళ్ళీ చూడండి. ఎందుకు చూడమంటున్నానంటే ఇప్పుడు మీకు సబ్జెక్టు మ్యాటర్ తెలుసు కదా. ఇప్పుడు నేను ఏం కేర్ తీసుకున్నాను ఫస్ట్ షాట్ నుంచి, ఎంత సిన్సియర్గా చేశాననేది ఇప్పుడు మీరు మళ్ళీ చూడొచ్చు. అంటే ఒక సస్పెన్స్ థ్రిల్లరు సస్పెన్స్ విడిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ ఆడియన్స్ ఉండరు అంటారు. మన దానికి ఉండే ఛాన్స్ ఉండేలాగా నేను డిజైన్ చేశానండి. రెండోది, ఇందులో ట్విన్స్ ఎవరైతే పిల్లలు చేశారో ఫస్ట్ టైము వాళ్ళని ఈవెన్ నేను ఫస్ట్ లుక్ టెస్ట్లో సెలెక్ట్ చేశాను. వెదర్ మీరు నమ్మండి నమ్మకపోండి, ఒకటే లుక్ టెస్ట్ వాళ్ళని సెలెక్ట్ చేశా. కొత్త పిల్లలు వాళ్ళందరూ కూడా ఎంత అద్భుతంగా చేశారో. నిజంగా సాహితీ అన్నట్లు ఎప్పుడైతే ఒక దర్శకుడు ఆ దర్శకురాలు కరెక్ట్గా ఉంటారో టీం అంతా కూడా సూపర్గా ఉంటుందండి. సో అందుకే నేను డే 1 నుంచి చెప్పేది ఏంటంటే ఇందులో మంచి అయినా చెడైనా నా సంబంధమే తప్ప ఎవరికి కూడా లేదు. సో రివ్యూస్ బేస్డ్ మీదే మూవీస్ ఆడవని లేదు. బట్ కాకపోతే దే ప్లే కీ రోల్. బట్ ఆ విషయంలో మాకు అందరు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్స్. ఆడియన్స్ కూడా ఇంతకుముందు కూడా చెప్పాం, మళ్ళీ చెప్తున్నా, ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్ ఆడియన్
ఫ్యామిలీ ఆడియన్ 100% వెళ్ళి చూడొచ్చు. నార్మల్ కమర్షియల్ ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు ఓకే ఏం చేసింది మీలో ఒక అమ్మాయి అని చూడాలనుకుంటే చూడొచ్చు, ఎందుకు అవార్డ్స్ వచ్చినాయి అనుకుంటే చూడొచ్చు. బట్ నేను ఫస్ట్ రికమెండ్ చేసేది సస్పెన్స్ థ్రిల్లర్ జోనరు. ఫ్యామిలీ ఆడియన్కి అయితే 100% నేను దీన్ని రికమెండ్ చేస్తాను. ఆ జోనర్ వరకు నేను సాటిస్ఫై చేశాను, అందులో ఎటువంటి సందేహం వద్దు. సౌండ్ ప్లే కీ రోల్ అండి. థియేటర్లో మంచి సౌండింగ్ ఉన్న చోటు చూస్తే దీన్ని ప్రతి మూమెంట్ మీరు ఎంజాయ్ చేస్తారు. సో ఒకవేళ ఇక్కడ మిస్ అయినప్పుడు ఓటీటీలో వస్తే చూద్దాం అనుకున్న వాళ్ళు కొన్ని అలాగైనా పర్వాలేదండి, ఎందుకంటే ప్రతి ప్రేక్షకులకి వాళ్ళకి హక్కు ఉంటుంది, వాళ్ళు థియేటర్లో చూడాలా ఓటీటీలో చూడాలా అని. కాకపోతే ఇంకొక విన్నపం ఎయిదర్ మీడియా ఆర్ ఇండస్ట్రీ ఆర్ ప్రేక్షకులకి, పైరసీని ఎంకరేజ్ చేయొద్దండి ప్రేక్షకులు, ప్లీజ్ దయచేసి చెప్తున్నాను. ఎందుకంటే కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఒక ప్రొడ్యూసర్ మూవీ తీసి కొన్ని వందల కుటుంబాలు పనిచేస్తున్నప్పుడు దీన్ని పైరసీ చేసే అధికారం ఎవరికి లేదండి. కనీసం మానవత్వం ఉంటే పైరసీ చేయొద్దు. నా మూవీ గురించి అని చెప్పట్లేదండి, ఏ మూవీ అయినా చెప్తున్నాను. ఎందుకు అంటే మీరు పైరసీలో రెంట్ కట్టి ఒక ఇంట్లో ఉండగలరా? పైరసీలో ఫుడ్ తినగలరా? పైరసీలో పెళ్ళిళ్ళు అవుతాయా? పైరసీలో పిల్లలు కలగలరా? మరి అలాంటప్పుడు పైరసీలో మాత్రం సినిమాలు ఎట్లా చూస్తారండి? సో మీరు ఈ పనులన్నీ చేయగలిగినప్పుడు పైరసీలో కూడా సినిమాలు చూడండి. ఇది ఒక మానవత్వానికి సంబంధించింది. ఇది విజ్ఞప్తి అంటారో లేదా ఏమంటారో మీకే వదిలేస్తున్నాను. సో నేను ఎప్పుడు దైవాన్ని, ధర్మాన్ని, మానవత్వాన్ని నమ్మిన అమ్మాయిని కాబట్టి అందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే ఏ మూవీ అయినా సరే మీ హక్కు, వెయిదర్ థియేటర్లో చూస్తారా ఓటీటీలో చూస్తారా మీ హక్కు. ఈ రెండిట్లో చూడటం ఇష్టం లేకపోయినా కూడా మీ హక్కు, కానీ పైరసీలో చూసే హక్కు మాత్రం లేదండి. అందుకే చెప్తున్నా, మీరు ఏ రోజైతే ఒక రెంట్ మీరు పైరసీలో కట్టగలిగి ఒక ఇంట్లో ఉంటే అప్పుడు మీరు పైరసీలో సినిమాలు చూడండి. దయచేసి పైరసీని ఎంకరేజ్ చేయొద్దు అని నేను చాలా మనస్ఫూర్తిగా దీన్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరూ దీనికి ఈ విషయానికి సపోర్ట్ చేయండి. అండ్ ఈవెన్ రివ్యూవర్స్ ఎవరైతే వెబ్సైట్స్ ఆర్ సంస్థలు ఉన్నాయో మీరు కూడా ఆలోచించండి. నా దానికి చెప్పట్లా, ఎందుకంటే నేను చాలా సినిమాల్లో చూస్తున్నా, ఒక్కరోజు ఆగండి 2 రోజులు ఆగండి రివ్యూలు వేయటానికి, అలా ఎందుకు రాశారు ఇలా ఎందుకు రాశారు, ఇట్స్ ఎమోషనల్ గేమ్ అయిపోయింది. రివ్యూ రాయటం ప్రతి ఒక్కళ్ళ హక్కు. కాకపోతే కొన్ని కోట్లు ప్రొడ్యూసర్ సినిమా తీసి ఎంతోమంది యాక్టర్స్లు ఎన్నో రోజులు పనిచేసి కొన్ని కుటుంబాలు పనిచేసి కొన్ని కోట్ల ప్రజలు చూసేదాన్ని ఒక సంస్థలో ఒక్కళ్ళు డిసైడ్ చేస్తారా? ఇది ఎంత న్యాయం అనేది సంస్థకు వదిలేస్తున్నా. బయట ఫిలిం ఫెస్టివల్స్లో కానీ లేదా ఎనీ లైక్ ఒక జడ్జ్ ప్యానల్లో డిఫరెంట్ ఫీల్డ్స్ నుంచి టెక్నీషియన్స్ ఉండి ఒక దాని గురించి జడ్జ్ చేస్తారు కదా, మన దగ్గర కూడా అలాంటి సిస్టమ్ ఉంటే బాగుంటుంది అని నేను మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఒక్కసారి ఆలోచించండి అనేసి, ఎందుకంటే మీ రివ్యూస్ మాకు చాలా ఇంపార్టెంట్. మేము అన్నీ చదువుతాం, దాంట్లో మంచి ఉన్నప్పుడు చూసుకున్నప్పుడు శభాష్ అనుకుంటాము, బాధ ఉన్నప్పుడు కళ్ళు కూడా చెమ్మగిలుతాయి. సో కంపల్సరిగా నేనేమంటున్నాను అంటే ఏం చేసినా ప్రొఫెషనల్గా చేద్దాం, ఏది పర్సనల్గా వద్దు. ఫ్రెష్ మూడ్ ఉన్నప్పుడే సినిమాని చూడండి, ఎటువంటి మైండ్లో ఆలోచన లేనప్పుడే సినిమాని చూసి దాన్ని జడ్జ్ చేయండి. కానీ కంపల్సరిగా దానికి ఒక టీం ఉండాలి, దానికి ఒక చెక్ లిస్ట్ ఉండాలి అనేది నా రిక్వెస్ట్. సో నేను చెప్పాలనుకునే అన్నీ చెప్పేసిన ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. అండ్ ఎస్పెషల్లీ డిస్ట్రిబ్యూటర్స్ ఈరోజు ఫోన్ చేశారు, ప్రొడ్యూసర్ గారు చెప్పినట్లు నిజంగా వాళ్ళు చాలా ఎంకరేజ్మెంట్ ఇచ్చారండి. అది నాకు చాలా హ్యాపీ అనిపించింది. నాకు ఎక్కువ సెంటర్స్ వద్దు అన్నా కూడా మేము నమ్ముతున్నాం సినిమా అని చెప్పి అన్ని సెంటర్స్లో వేసి మళ్ళీ ఫోన్ చేసి అమ్మ నువ్వు సినిమా మంచి సినిమా తీసినావు, ఉన్న దాంట్లో పుష్ప తర్వాత నీది వచ్చింది, నీది ఆడుతుంది, ఇంకెంతకంటే ఏం కావాలి నీకు అని వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు చూసారా. అందుకు ఈరోజు మనం ప్రెస్ మీట్ పెట్టాం. ఈరోజు సక్సెస్ మీట్ ఎందుకంటే నేను సక్సెస్ఫుల్గా సినిమా కంప్లీట్ చేసి ఆన్ టైం రిలీజ్ చేసినందుకు, ప్రొడ్యూసర్ గారు దీన్ని ప్రాపర్గా థియేటర్లో రిలీజ్ చేసినందుకు, అందరూ నన్ను డైరెక్టర్గా 100 మార్క్స్ నాకు వేసినందుకు ఈ సక్సెస్ మీట్ చేసుకున్నాం. నా టీం అందరూ నాతో పనిచేసినందుకు గర్వపడినందుకు ఈ సక్సెస్ మీట్ చేసుకున్నాం. మీలో ఒక అమ్మాయి ఒక మంచి సినిమా తీసి ఇన్ని అవార్డ్స్ గెలుచుకొని మీ ముందుకు వచ్చినందుకు ఈ సక్సెస్ మీట్ చేసుకుంటున్నాము. సో ఈ సినిమా వరకు నేను మ్యాక్సిమం కవర్ చేశాను అనుకుంటున్నాను. అరవింద్ ఈరోజు కూడా ఇక్కడ లేడు, పాపం అన్ఫార్చునేట్లీ తనకి హెల్త్ బాగాలేదు. సో ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. నెక్స్ట్ డెఫినెట్గా కమర్షియల్ సినిమానే తీయాలని అయితే ఫిక్స్ అయ్యాయి ఈ జర్నీ మొత్తంలో. సో దాని మీద కొంచెం బ్రేక్ తీసుకున్న తర్వాత వర్క్ చేస్తాను మంచి పీపుల్ సపోర్ట్తో అగైన్. సో అందరికీ నా ధన్యవాదాలు. ఎవరన్నా పేరు మర్చిపోతే
కక్ష సాధింపు చర్యలు చేయొద్దు నా మీద, నేను చిన్నదాన్ని. సో ఈ టెన్షన్లో ఏం మాట్లాడని తెలియదు కాబట్టి సో ప్రతి ఒక్కరికి నాతో పనిచేసిన వాళ్ళకి ప్రత్యక్షంగా పరోక్షంగా చాలా ధన్యవాదాలు. నా సినిమా చూసిన ప్రతి ప్రేక్షకులకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అయితే నేను చెప్తున్నా. మీడియా మిత్రులు, కుటుంబం నాకు ఎల్లప్పుడూ ఇదే సపోర్ట్ ఇవ్వాలని చెప్పి నేను ఇప్పుడు అడుగుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వన్ అండ్ ఆల్. మూవీ చూసాము. మాకు పిల్లలు ఉన్నారు. పిల్లల్ని ఎలా పెంచాలి, ఏం చెప్పకూడదు, ఏం చెప్పాలి అనేది దాన్ని చాలా చక్కగా చూపించారు. మేము కూడా చాలా నేర్చుకున్నాం. సినిమా అయితే నాకు బాగుంది. ఫైనల్గా సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి చాలా హిలేరియస్గా ఉంది. ఫస్ట్ హాఫ్ కొంచెం అనిపించినా కూడా సెకండ్ హాఫ్ మాత్రం లాస్ట్ 40 minutes నుంచి చాలా బాగుంది. చాలా అరెస్టింగ్గా ఉంది. చాలా మంచి మెసేజ్ ఇచ్చారు. ఇందాక ఆండ్రూ గారు చెప్పినట్టు థ్రిల్లర్ మూవీస్లో మెసేజ్ ఇచ్చిన సినిమాలు ఇంతవరకు రాలేదు. మీకు ఎందుకు అనిపించింది ఒక థ్రిల్లర్ మూవీస్ తీస్తూ దాంట్లో మెసేజ్ ఇవ్వాలనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? కార్యక్రమం పునరుద్ధరిస్తాను. యాక్చువల్గా సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ చేసేటప్పుడు నేను చేయాలనుకున్న కాన్సెప్ట్ భయం. సో అందరూ చాలా రకాలు చూపించుంటారు ఇప్పటివరకు మనకి భయపడేది. ఈవెన్ ఒకటి కమర్షియల్గా కూడా సస్పెన్స్ థ్రిల్లర్ చాలా పెద్ద హిట్ అయిన సినిమా ఉంది, నాకు పేర్లు గుర్తుండవు కదా. సరే, అందుకనే నేను పర్సనల్ భయం కాకుండా నేను చిన్నప్పుడు యాక్చువల్లీ మీరు చాలా వ్యాలిడ్ క్వశ్చన్ అడిగారు. ఇంతక నేను ఆ టెన్షన్లో చెప్పలేదు ఎందుకు ఈ సబ్జెక్ట్ ఎంచుకున్నానంటే ఇందులో బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ అన్నాం కదా. సో నేను చిన్నప్పుడు నేను చూసి ఫేస్ చేసి అని ఇంతకుముందు చెప్పా, కానీ ఏంటనేది చెప్పలేదు కదా. సో నిజంగానే మా మమ్మీ చిన్నప్పుడు నాకు ఏదైనా తిండి విషయంలో చాలా పేచీగా ఉండేదాన్ని. తినకపోతే బూచోడు అని చెప్పి మా మమ్మీ చెప్పేది. అప్పుడు నిజంగానే నేను చాలా భయపడేదాన్ని, ఎందుకు మా మమ్మీ ఇట్లా చెప్తుంది అని. ఎందుకంటే మీకు నమ్మరు, అది తెలియకుండా నాలో చాలా భయాన్ని తీసుకొచ్చింది. నేను డార్క్కి వెళ్తే భయపడతాను అంటే అదే రీజన్. అంటే ఆ క్షణం వింటాము కదా అని చెప్పేసి భయపెట్టేస్తారు. పాపం తప్పేం లేదు, ఎనీ మదర్ పేరెంట్స్ డూ. దాని తర్వాత కాన్సిక్వెన్సెస్ ఏంటనేది ఆలోచించరు. సో అప్పుడు నాకేమనిపించిందంటే నేను చాలా భయానకమైన సందర్భాలు చూసి పెరిగాను. నా మైండ్ స్ట్రాంగ్గా ఉంది కాబట్టి నేను మంచిగా ఉన్నా. ఒకవేళ అదే వీక్ ఉంటే ఏంటి అనే థాట్ ప్రాసెస్ నుంచి పుట్టిందే ఫియర్ అనే సినిమా. సో కాబట్టి ఒకవేళ కనుక సైకలాజికల్ ఇష్యూస్ భయం వల్లే వస్తాయి, మెజారిటీ ఇష్యూస్. అండ్ ఏదైతే మనం ఎంచుకున్నామో ఈ డిసీజ్ మీరు చూస్తే మొత్తం మెంటల్ అసైలంలో ఉండే 50-60% ఆఫ్ పీపుల్ ఈ స్కిజోఫ్రెనియా ద్వారానే ఉంటారు. సో హెల్యూసినేషన్ ద్వారా. కాబట్టి ఆ సమస్యని అవగాహన కల్పించాలి. ఎందుకంటే ఇప్పటికి కొన్ని సినిమాల్లో వచ్చినాయి కానీ ప్రాపర్గా కన్క్లూడ్ ఇవ్వలేదు. ఎందుకంటేనండి హెల్యూసినేషన్ ఈజ్ డిఫరెంట్, మల్టీ డిజార్డర్ ఈజ్ డిఫరెంట్. సో ఈ రెండింటిని మిక్స్ చేస్తున్నారు. సో అలా చేయకూడదు, దీన్ని ప్రాపర్గా కన్వే చేయాలి అన్న ఉద్దేశం ఒకటి. అంటే మూవీ తీసామంటే నేను బేసికల్గా చెప్పాను కదా, ఎప్పుడు నాకు సోషల్ అవేర్నెస్ అనేది చాలా ఇష్టం. సో నాకే జరిగింది. తర్వాత నా చుట్టూతో చాలామందిని చూశాను. వీక్ మైండ్ ఉన్న వాళ్ళకి, వాళ్ళు మెంటల్గా డిజార్డర్ అయిన వాళ్ళని చూశాను నేను. సో అందుకే నా సంఘటనల ఆధారమే కాకుండా దీని గురించి నేను పర్సనల్గా ఈవెన్ ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ మల్టిపుల్ టైమ్స్ నేను విజిట్ చేశాను. చాలా స్టడీ చేసి చాలా సబ్జెక్ట్ ప్రిపేర్ చేశానండి. అందరూ అంటే సబ్జెక్ట్ తెలియని వాళ్ళు ఇలా ఎందుకు చేశారు అలా ఎందుకు చేశారు చెప్పడం ఈజీ, బట్ నేను ఏం చేయాలనుకున్నా అది చేశా. నేను ఏం మెసేజ్ ఇవ్వాలనుకున్నా అది సామాన్యులు కూడా అర్థమైంది. బట్ ఫస్ట్ హాఫ్ నేను కన్ఫ్యూజ్ చేయకపోతే సెకండ్ హాఫ్కి వాల్యూ ఉండదు. కాబట్టి నేను వాళ్ళని అలా హుక్ చేయాలి కాబట్టి అదొక ప్యాటర్న్ పర్పస్ఫుల్గా చేశాను. కాకపోతే నేను డెఫినెట్గా అండి ఇదే మూవీ కాదు, ఏ మూవీ చేసినా కూడా నేను ఏదో ఒక మెసేజ్తోనే చేస్తాను, ఇద్దరు కమర్షియల్ అయినా కూడా. మేడం పార్ట్ 2 ఉంటుందా లేకపోతే పార్ట్ 2 వదిలిపెట్టి కమర్షియల్ మూవీ చేస్తారా? ఫస్ట్ అయితే కమర్షియల్ మూవీ చేస్తా, తర్వాతే పార్ట్ 2 చేస్తా. మేడం దీనిలో ఒకటి నాన్ లీనియర్ ఎడిటింగ్ చేశారు. ఇది బీసీ సెక్షన్స్లో ఏదైతే ఉందో వాళ్ళకి కనెక్ట్ అవుతుందని అనుకుంటున్నారా? నాన్ లీనియర్ ఎఫెక్ట్స్ కానీ స్క్రీన్ ప్లే నాన్ లీనియర్ త్రీ పాయింట్ ఆఫ్ వ్యూ, చిన్నపిల్లలు కానీ మిడిల్ ఏజ్లో ఉన్న వాళ్ళది, తర్వాత వేదిక పెద్ద అయిన తర్వాత 3 స్టోరీలు అటాక్ చెప్పడం నాన్ లీనియర్ ఎడిటింగ్లో చేశారు. అది సామాన్య ప్రేక్షకులు కొంచెం అర్థం అవుతుందా? మీరు ఆ సబ్జెక్ట్ అది తీసుకోవడానికి ఏంటి రీజన్? అంటే ఎడ్యుకేషన్ ఉన్నా లేకున్నా సామాన్యులు కూడా అర్థం అవ్వాలని సెకండ్ హాఫ్లో నేను అంత నీట్గా స్పూన్ ఫీడింగ్ ఇచ్చాను. మెసేజ్ సామాన్యులు కూడా అర్థమవుతుంది. కానీ బీసీ సెంటర్స్ ఆడియన్స్ ఎంజాయ్ చేసేవి దీంట్లో ఉండకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు చిల్ అవుతానికే మ్యాక్సిమం థియేటర్స్కి వస్తారని విన్నా, అవి ఎప్పుడు చెప్తూ ఉంటాడు. సో మేబీ కమర్షియల్ సాంగ్స్ లేవు, కమర్షియల్ ఫైట్స్ లేవు, జోక్స్ లేవు, కాబట్టి వాళ్ళు టూ మచ్గా ఎంజాయ్ చేయలేరు. కానీ ఒక విషయంలో అందరూ ఎంజాయ్ చేస్తారు, అది సంపత్ ఎక్కడ నేనంటే నిన్న మాకు తెలిసిన వాళ్ళు కూడా మామూలు వెరీ సింగిల్ స్క్రీన్కి వెళ్ళినప్పుడు సంపత్ అంటే
అయ్యో ఇంకా వాళ్ళందరూ స్టార్ట్ చేసేసారు. ఇట్స్ ఫన్, ఇట్స్ ఓకే. వాళ్ళు ఫన్ చేసినప్పుడు నేను చాలా హ్యాపీగా రిసీవ్ చేస్తాను, ఎందుకంటే నేను ముందే గెస్ట్ చేశాను. యూత్ కానీ బీసీ సెంటర్ ఆడియన్స్ కానీ థియేటర్కి వెళ్తే సంపత్ టాపిక్ దగ్గర నవ్వుతారు, దాన్ని బాల్ చేస్తారు అనేది మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేసిన, అదే జరిగింది. సో ఇదైతే నేను అందుకేనండి ఎక్కువ మెజారిటీ మల్టీప్లెక్స్లో రిలీజ్ చేయడానికి రీజన్ కూడా అదే, ఎందుకంటే ఇది కొంచెం క్లాస్ మూవీ, సస్పెన్స్ థ్రిల్లర్. సో నేను యాజ్ ఇంతకుముందు చెప్పినట్లు సినిమాని మీరు ఇండివిజువల్గా చూస్తే అది పర్టికులర్ ఆడియన్స్కి మాత్రమే చేస్తే ఆ విషయంలో మన సక్సెస్. కాబట్టి అందరినీ నేను సాటిస్ఫై ఫస్ట్ సినిమాలో చేసే టార్గెట్ పెట్టుకోలేదు నేను. అప్పుడేమవుతుందంటే సబ్జెక్ట్ కిల్ అయిపోతుంది. నేను సస్పెన్స్ థ్రిల్లర్లో రొమాన్స్ సీన్లు తీసుకొచ్చో లేదు అంటే ఐటమ్ సాంగ్స్ తీసుకొచ్చో ఫైట్లో నేను పెట్టలేను. అందులో ఇది అమ్మాయి కాబట్టి మెయిన్ రోలు ఇంకా అసలు పెట్టలేను. కాబట్టి నేను ప్యూర్లీ క్లాస్ డిజైనింగే చేశానండి. హరిత గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. అంటే స్క్రీన్ ప్లే కావచ్చు, టెక్నికలీ చాలా, అంటే చూసిన వాళ్ళందరూ కూడా టెక్నికలీ చాలా బాగుంది అంటున్నారు. ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ బాగా ఎంగేజ్ అయ్యారని అంటున్నారు. సో కాకపోతే ఇందాక మీరు మాట్లాడుతున్నప్పుడు ఒక పాయింట్, సో రివ్యూస్ ఇచ్చేటప్పుడు కానీ చేసేటప్పుడు కానీ చూసి ఇవ్వండి అని అన్నారు. అంటే చాలామందికి, ఈవెన్ మై పర్సనల్ ఒపీనియన్, అవార్డ్స్ విన్ అయిన సినిమాలు 70mm నడుస్తాయి అని నాకు తెలిసి చాలా రేర్ జరగడం. సో మీ ఒపీనియన్ ఏంటంటే, లైక్ యువర్ వన్ 70 అవార్డ్స్ అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. బికాజ్ ఈ మధ్యకాలంలో ఒక ఫీమేల్ అండ్ దట్ ఫస్ట్ డైరెక్టర్ ఫస్ట్ మూవీ డెబ్యూతోనే 70 అవార్డ్స్ గెలుచుకున్నారు అని అంటే ఇట్స్ మిరకల్ అనే చెప్పాలి. సో ఎప్పుడైనా రివ్యూస్ కొంచెం నెగిటివ్గా వచ్చినప్పుడు కానీ అంటే మన కోణంలో వీళ్ళు చూడట్లేదా లేకపోతే వాళ్ళకి అర్థం కావట్లేదా అన్న పాయింట్ ఎప్పుడైనా ఆలోచించారు? థ్యాంక్ యూ అంజలి, నన్ను కంగ్రాచులేట్ చేసినందుకు. యాక్చువల్గా అవార్డ్స్ మూవీస్ అన్నీ కూడా డాక్యుమెంటరీ ఉండవండి అండ్ బోరింగ్గా ఉండవు. ఒక మూవీకి అవార్డు రావాలంటే వాళ్ళకి కొన్ని పారామీటర్స్ ఉంటాయి, అందులో మంది పడితేనే మనకు అవార్డు వస్తుంది. మంది యాక్చువల్గా చాలా తక్కువ స్కోప్ ఉన్న మూవీ అవార్డ్స్ పరంగా చెప్పాలి అంటే, ఎందుకంటే నేను చాలా కమర్షియల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తీసుకున్నాను. మీరు అందరు చూస్తే చాలా కమర్షియల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అవార్డ్స్కి అసలు అది పనికిరాదు. మీకు అంటే చాలామంది తెలియదు కాబట్టి చెప్తున్నాను. అవార్డ్స్కి అప్లై చేయాలంటే చాలా లోలో మ్యూజిక్ ఉండాలి. నేను అవార్డ్స్కి అప్లై చేసేటప్పుడు అది సపరేట్గా కొట్టించుకోవాలనుకున్నా, కానీ అనూప్ సార్ బిజీగా ఉండటం వల్ల ఒక అవుట్పుట్కే మనం చాలా టైట్ స్కెడ్యూల్లో తీసుకున్నా కాబట్టి ఇంకోటి నేను కొట్టించలేదు. సో నేను ఓన్లీ ధైర్యం చేసింది స్క్రీన్ ప్లే కాన్సెప్ట్ ధైర్యం మీదే నేను అవార్డ్స్కి అప్లై చేశాను. వాళ్ళు రికగ్నైజ్ చేశారు అంటే వాళ్ళు సామాన్యుల రికగ్నైజేషన్ చేయలేని వాళ్ళు మేధావులు అనేది నేను చెప్పలేను, కానీ ఇంటర్నేషనల్ లెవెల్స్లో డిఫరెంట్ ప్లేసెస్లో ఇంత అంటే మనోళ్ళు కాదు కదా, నేను ఇండియన్సో లేదా తెలుగు వాళ్ళు అంటే అనుకోవచ్చు, వేరే భాషల్లో వాళ్ళు సబ్ టైటిల్స్ చదువుతూ మన మూవీని, అంటే మన ఒక తెలుగు మూవీని అన్నాను నేను, నా మూవీ అని కూడా అంటలా, తెలుగు మూవీని రికగ్నైజ్ చేశారు అంటే మేబీ వాళ్ళు సామాన్యులు కావచ్చు. ఎవరైతే రికగ్నైజ్ చేయలేదంటే వాళ్ళు మేధావులు కావచ్చు అని అయితే నేను అంటాను అంజలి. రెండో పాయింట్ ఏంటంటే, నిజంగా నాకు అవుట్ ఆఫ్ 100లో మేబీ ఒక 2-3 నెగిటివ్ ఉండొచ్చు, 90+ పాజిటివ్ రివ్యూస్ వచ్చినాయి. నేను మాట్లాడింది ఇండస్ట్రీకి సంబంధించి లేదా స్మాల్ బడ్జెట్ మూవీస్ వచ్చే వాళ్ళకి సంబంధించి. అంటే ఇప్పుడు ఆయన అడిగినట్లు సోషల్ అవేర్నెస్ అంటే ఒక రెస్పాన్సిబిలిటీగా తీసుకున్నా, అంటే నా స్వార్థం నేను అనుకొని మాట్లాడకుండా ఐ స్టాండ్ ఫర్ స్మాల్ మూవీస్, కాన్సెప్ట్ మూవీస్ బేసికల్గా. కాబట్టి నేను అడుగుతున్నాను, ఒక సంస్థలను అడుగుతున్నాను, ఇప్పుడు పెద్ద పేర్లు మనకు పేర్లు కూడా అవసరం లేదు, కొన్ని సంస్థలను అడుగుతున్నా ఏ పారామీటర్ మీద మీరు రివ్యూస్ ఇస్తున్నారో దాన్ని ఒకసారి రిఫైన్ చేసుకోమని చెప్తున్నా. వాళ్ళు ఏమి రిఫైన్ చేసుకోకుండా ఏం పెట్టుండ్రు, బట్ నాకు అనిపించింది రిఫైన్ చేసుకుంటే బాగుంటుందేమో. ఎందుకంటే ఇంతమంది సామాన్యులు అవార్డులు ఇచ్చిన మూవీని జడ్జ్ చేసే వాళ్ళు కూడా ఆ కెపాసిటీ ఉండాలి కదా. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఏ మూవీ పరంగా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది ఒకసారి రిఫైన్ చేసుకుంటే జస్ట్ గర్వపడతాం, మనోళ్ళు కూడా గుర్తించారు అని గర్వపడతాం. అంతకు మించి ఏం చేస్తాం? నిజం చెప్పాలంటే రివ్యూస్ సరిగ్గా ఇవ్వకపోతే డబ్బులు పోతాయా, ఇస్తే డబ్బులు వస్తాయా? తృప్తి ఎక్కడ తృప్తి వస్తుంది తెలుసా? ఇప్పుడు మనం ఉన్నాము, సాహితీ నా ఫ్రెండ్ వచ్చి ఏంది మూవీ అందనుకో, ఎట్లా ఉంటుంది? చాలా అంతకుముందు ఉన్న ఫ్రెండ్షిప్ అంతా పోయి ఇది చూడు పుళ్ళుతో ఇట్లా అంటుంది, దాంతో అట్లా అంటుంది అని ఉంటుంది. మనం కూడా హ్యూమన్సే కదా. సో మనోళ్ళు అలాగన్నప్పుడు ఎలా ఉంటుందంటే ఒక చోట చివుక్కు ఉంటుంది. బట్ కాకపోతే అవేం డిమోటివేట్ అవ్వవు, నాలాంటి వాళ్ళకి అవ్వవు. కొంతమందికి అయితే ఇదే కాన్సెప్ట్, ఫియర్ అనేది లేని వాళ్ళు సక్సెస్ అవుతారు, ఉన్న వాళ్ళు మానసికంగా వేదన అనుభవిస్తారు. అలాగే ఈ రివ్యూస్ వల్ల కూడా చాలామంది బాధపడొచ్చేమో. సో కాబట్టి ఒక మూవీ అది 5 కోట్లైనా, 1 కోటి అయినా, 100 కోట్లైనా దాంట్లో ఉండాల్సిన టెక్నికల్ విలువలు ఏంటి, స్టోరీ ఏంటి, స్క్రీన్ ప్లే ఏంటి,
ఎవ్రీథింగ్కి ప్రతిదానికి కూడా కేటగరైజ్ చేసుకొని ఒక టీము 5-6 మంది డిఫరెంట్ టెక్నికల్ టీమ్ ఉండి దాన్ని జడ్జ్ చేస్తే అప్పుడు ప్రాపర్గా ఉంటుంది, ఇంకా వాల్యూ పెరుగుతుంది మన రివ్యూస్కి అనేది నాకు మనసుకు అనిపించింది చెప్పాను. ఓకే, సో ఫియర్ కంటిన్యూస్ అని చెప్పారు, మళ్ళీ ఇప్పుడు ఏమొచ్చి కమర్షియల్ చేస్తానంటున్నారు. అసలు ఫియర్ కంటిన్యూస్ ఉంటుందా ఉండదా? ఉంటుంది, కథ కొంచెం గ్యాప్ ఇస్తాను. ఎందుకు అంటే ఫస్ట్ మూవీకి ఇంత రెస్పెక్ట్ ఇచ్చి ఇంత ఆదరణ ఇచ్చారు కాబట్టి నేను ఆల్రెడీ ఒక 2 సబ్జెక్ట్స్ లైనప్ చేసుకున్నా. అది ఒకటి అగైన్ సబ్జెక్ట్ అండ్ ఒకటి కమర్షియల్. బట్ నేను ఇప్పుడు కమర్షియల్కి వెళ్దాం అనుకున్నా, దాని తర్వాత అది చేసేస్తాను. ఎందుకంటే నేను ఎట్లాగో సంవత్సరాల తరబడి ఏం చేయను, చాలా ఫాస్ట్గా చేసేసేయాలి. ఎందుకంటే లేదు ఇది అనేది కాదు, నాకు ఏదో ఒకటి పని తొందరగా అయిపోవాలంటే ఇష్టం, అందుకని చెప్తున్నాను అనమాట.